నమస్తే. ఇవాళ దేశవ్యాప్తంగా బంద్ కు కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. కేంద్రం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా భారత్ బంద్ చేపట్టాలని 10 కేంద్ర కార్మిక సంఘాలు ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నాయి. ఈ బంద్ కు యునైటెడ్ కిసాన్ మోర్చా, యునైటెడ్ ఫ్రంట్ ఆఫ్ అగ్రికల్చర్ యూనియన్లతో పాటు ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్, సిఐటియు సంఘాలు మద్దతు ప్రకటించాయి. సంఘటిత, అసంఘటిత కార్మికులు బంద్ లో పాల్గొంటారని ప్రకటించగా దాదాపు 25 కోట్ల మంది బంద్ లో పాల్గొంటారని సమాచారం. కార్మిక కోడ్లను రద్దు చేయటం, యూనియన్లు ఏర్పాటు చేసే హక్కు పునరుద్ధరణ, ఉపాధి హామీ వేతనం పెంపు డిమాండ్లను కేంద్రం ముందు ఉంచిన కార్మిక సంఘాలు వాటిని వెంటనే పరిష్కరించాలని కోరుతున్నాయి. ఇవాళ దేశవ్యాప్తంగా బంద్ కు కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. కేంద్రం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా భారత్ బంద్ చేపట్టాలని 10 కేంద్ర కార్మిక సంఘాలు ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నాయి. ఈ బంద్ కు యునైటెడ్ కిసాన్ మోర్చా, యునైటెడ్ ఫ్రంట్ ఆఫ్ అగ్రికల్చర్ యూనియన్స్ తో పాటు ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్, సిఐటియు సంఘాలు మద్దతు ప్రకటించాయి. సంఘటిత, అసంఘటిత కార్మికులు బంద్ లో పాల్గొంటారని ప్రకటించగా దాదాపు 25 కోట్ల మంది బంద్ లో పాల్గొంటారని సమాచారం. కార్మిక కోడ్లను రద్దు చేయటం, యూనియన్లు ఏర్పాటు చేసే హక్కు పునరుద్ధరణ, ఉపాధి హామీ వేతనం పెంపు డిమాండ్లను కేంద్రం ముందు ఉంచిన కార్మిక సంఘాలు వాటిని వెంటనే పరిష్కరించాలని కోరుతున్నాయి.